అవి తిథి వార నక్షత్ర కరణ యోగము. పంచాంగ శ్రవణం అనగా ఈ సంవత్సరం ఏ నక్షత్రం వారికి ఏ యోగం ఉందో ఎలా ఉందో తెలుసుకోవడం. ఇప్పుడు రాశి ఫలాలు ఈ సంవత్సర విశేషాలు వివరించడానికి పంచాంగ శ్రవణం చేయడానికి వస్తున్నారు శ్రీమతి కృష్ణవేణి గారు. ప్రేక్షక మహాశయులందరికీ నందననామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నందననామ సంవత్సర రాశి ఫలితములు. మేషరాశి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం అన్ని రంగముల వారికి మంచి యోగకాలం. వస్తు వాహన ఆరోగ్య లాభములు, స్థిరాస్తి లాభం కలుగుతుంది. కానీ ధన విషయంలో చాలా తెలివితేటలతో వ్యవహరించాలి. గృహంలో శుభకార్యములు జరుగుతుంది. శక్తికి మించిన కార్యము చేయదు. ఏ రంగంలో ఉన్నవారికైనాను తాము ఊహించిన దానికంటే అధిక ఫలితములు పొందగలరు. కొద్దిగా శ్రమగా ఉన్న శుభప్రద మార్పులు, బంధువర్గ ఆధిక్యత ఏర్పడదు. ఈ సంవత్సరం మీరు అదృష్ట సంఖ్య. వృషభ రాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరం యోగదాయకమే. అన్ని రంగముల వారికి బాగుంటుంది. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. అనవసరపు ధన వ్యయం, ఆరోగ్య లాభం, కుటుంబ సఖ్యత, కొన్ని సమస్యల నుండి బయటపడుతుంది. కోర్టు వ్యవహారం కలిసి ఉంటుంది. సంతాన సౌఖ్యం, స్థిరాస్తి వృద్ధి కలుగుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతుంది. మంచి హోదా గల వ్యక్తులతో స్నేహలాభములు కలుగుతుంది. స్థిరాస్తిని అభివృద్ధి చేయే ప్రయత్నం చేయదు. ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది. నూతన ప్రయత్నములు అనుకూలించును. ఈ సంవత్సరం వీరి అదృష్ట సంఖ్య 3. మిథున రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ రాశి వారికి ప్రారంభంలో మిశ్రమ ఫలితములు ఉంటుంది. ఆదాయములకు ఇచ్చిన ఖర్చులు కనిపిస్తుంది. ధన వ్యయంలో సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతుంది. ఈ సంవత్సరం అన్ని రకముల వారికి యువకాలమే. ఏ పని తలపెట్టినా అవలీలగా వృద్ధి చేయదు. సాంఘికంగా ఆర్థికంగా మంచి ఉన్నతిలో ఉంది. సర్వత్రా సౌఖ్యం. ప్రభుత్వ సంబంధ లావాదేవీలు సులభంగా పూర్తి అవుతాయి. ఈ సంవత్సరం వీరి అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి ప్రారంభంలో సామాన్యంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ నుండి అన్ని విధంగా బాగుంటుంది. వృత్తి వ్యాపారం కలిసి వస్తుంది. ఆరోగ్య లాభం, ధన లాభం, వాహన ప్రాప్తి, గృహ నిర్మాణం కలిసి వస్తుంది. సంతాన సౌఖ్యం, శత్రువులపై ఆధిక్యత, కుటుంబం ఆనందంగా జీవిస్తుంది. ధన వ్యవహారం పరిష్కారం. ఈ సంవత్సరం వీరి అదృష్ట సంఖ్య 5. సింహరాశి. ఈ రాశి వారికి ఆదాయం 10, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ రాశి వారికి ధనలాభం బాగుంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి శుభ ఫలితములు ఇచ్చింది. అనుకున్న పనులు నెరవేరు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్య లాభం, నూతన వస్తు ప్రాప్తి, కళత్ర సౌఖ్యం, సంతానాభివృద్ధి, రాజకీయ లాభం, సంఘంలో ఉన్నత స్థితి, మంచి హోదా, గౌరవ మర్యాదలు పొందుతుంది. కొన్ని విషయంలో కొంత మీద పడింది. సంతానము వల్ల ఇబ్బంది. గృహంలో శుభకార్యములు జరుగుతుంది. శుభకార్య నిమిత్తం రుణములు చేయదు. గృహ నిర్మాణ ప్రయత్నం కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వీరి అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి ప్రారంభంగా సామాన్యంగా ఉంటుంది. ఏ పని చేయటకు ఉత్సాహము, చురుకుదనము ఉండదు. గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి. ధన విషయంలో జాగ్రత్తగా ఉండవలేదు. కొంత ధన నష్టం జరుగుతుంది. ఈ సంవత్సరంలో గృహంలో శుభకార్య ప్రయత్నం అనుకూలించింది. సంతానం ద్వారా మంచి ఊరట కలుగుతుంది. పాత గృహములకు మార్పులు చేయదు. కోర్టు వివాదము పరిష్కారం కాగలదు. ఇది అదృష్ట సంఖ్య 6, 1. తులారాశి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి
రాశి వారికి ప్రారంభంలో సుఖానుభవ మిశ్రమ ఫలదాయక